వేస్తున్నా ఫ్రెండ్స్. ఈరోజు పొద్దున అన్నం మధ్యాహ్నం 12 అయిందనమాట. పొద్దున నుంచి నాకు అన్నమే ఆకలగాలి, ఇప్పటికి కూడా ఆకలగాలి. కానీ బట్ అమ్మడ విషయాలకు నాకు సరిపోతుంది, అందుకే ఇప్పుడు తింటాను అన్నమాట. టమాటాల బజ్జీ అన్నం. టమాటాలు చూడండి ఎర్రగా, నిజంగా ఏదో కలర్ పొడి వేసినట్టున్నాయి కదా. కూర వచ్చేసి కానీ ఏం వేయలేదన్నమాట, ప్యూర్ బాగా మాయిన టమాటాలు అన్నమాట. తిందురాను ఫ్రెండ్స్. ఈ వారం అంతా కొంచెం ఇబ్బంది అనమాట, ఎందుకంటే 9 గంటలకు వచ్చే కరెంటు కాబట్టి మధ్యాహ్నం 2, 3 అయితే అది మడవ వారగుద్ది. ఎండ మామూలుగా లేదనమాట. బాబా, ఈ ఎండకు నిజంగా తలకాయ పగిలిపోతుందేమో తల్లి. ఒకటి కిందిది అయిపోయింది అనమాట మడవ. ఇంకా రోజు మడవ ఒక వారం వరకు ఉంటుంది అనమాట. మళ్ళీ గడ్డి తీసేది ఉంటుంది, మందు కొట్టడం, సతవు చల్లుకోవడం, మడవ ఇవి ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట. మళ్ళీ వారం తర్వాత మళ్ళీ గడ్డి తీసుకునేది అనుకుంటా. ఇప్పుడు ఇదంతా ఉందన్నమాట మడవే, ఇదంతా వరగటాల. టైం వచ్చేసి 12:10 అలా అయింది. టైం కూడా 2, 2:30 అలా అవుతుంది. మరి అంతా అయిపోయి బుద్ధి మడవ. పైతోట అనమాట ఇది. నీళ్ళు బోరు కానీ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఒక చెట్టు ఉందన్నమాట. ఉండండి ఒక నిమిషం మాట్లాడతా. మడ వేసేసి వచ్చి కొద్దిసేపు మాట్లాడుకుందాం. నీడు ఉంది ఎలాగో. అంతా ఎంత ఆరిపోయిందో చూడండి, ఉట్టి నాలు అయిపోయింది అనమాట.
నేను మడవ వేసినానంటే నీళ్ళు తాగుతానే ఉంటాను అనమాట. తాగుతానే అంటే నాకు కొంచెం తప్పిగా తీరుతుంది అనమాట. లేదంటే నాకు తొందరగా బాడీ తల అంతా నొప్పి వచ్చేది, వాంతికి వచ్చినట్టు అంతా బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది వెంటనే. పీకేసుకున్నామంటే ఈ విత్తనాలు పడకుండా మళ్ళీ గడ్డి రాకుండా ఇవి ఎంత పీకినా వస్తానే మట్టి విక్తే కానీ నిలబడదు అనమాట. నీళ్ళు పల్లె స్పీడ్గా పోతాయి అన్నమాట, ఫోర్స్గా. కాయలన్నీ అయిపోయినాయి అనమాట ఆ నుండి ఈడు వరకు. ఇక ఏడు కాయలు ఆడే వరకు ఉన్నాయి. ఆ నుండి తర్వాత మా మడ్డి అనమాట, అవి కొన్ని ఉన్నాయి. నీళ్ళు చూడండి ఏం ఫోర్స్ పోతున్నాయో. ఇదంతా బెల్క్ అనమాట. బాగా మడవలు అయితే అంత బరువు ఉండవు అనమాట. బాగా మడవ అయితే మడవ బాగా నిలబడుతుంది. మా ఇట్లా కింద తోడుకెళ్తాను మడవ. అది వేయమంటా గుంట్లతా తో గుంట్లో వేయమంటా మడవా. కరెక్ట్గా ఇప్పుడు 3 అయింది అనమాట టైం.
వచ్చేసి ఈ ఫుల్ వీడియో వచ్చేసి రేపు మన ఛానల్ అంటే ఈరోజు నేను టుమారో అలా ఆఫ్టర్నూన్ అలా పెడతాను అనమాట. నాకు టైం ఉండదు కదా, ఆ వీడియో తీస్తాను కానీ వెంటనే అప్లోడ్ చేసేంత టైం ఉండదు. ఇంకా పిల్లలు, ఈ పొలము, ఇంట్లో పనులు అన్నీ ఉంటాయి కాబట్టి ఇప్పుడు నేను లైవ్ చేస్తున్నానండి. మార్చి 18 వచ్చేసి లైవ్ స్టార్ట్ అవుతుందన్నమాట. మధ్యాహ్నం 2కి మన మిరపతోట అంతా లైవ్లో చూపిస్తాను, మడ వేసేదంతా కూడా లైవ్లో చూపిస్తాను అనమాట. చూడకపోతే ముందు ఈరోజు వచ్చేసి లైవ్ ఉంది అనమాట మన ఛానల్లో, వెళ్ళి చూడండి. లైవ్ స్టార్ట్ అవుతుందన్నమాట 2కు. షార్ట్ వీడియో కూడా ఆల్రెడీ అప్లోడ్ చేసేసినాను. లైవ్ అయితే ఇప్పుడు మధ్యాహ్నం ఈ కొంచెం ఈ 4 కేలు మడ వైపునండి లైవ్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట.